అపస్మారక స్థితిలో ఇటీవల ఆసుపత్రిలో చేరారు గాయని కల్పన. ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ హాలిస్టిక్ ఆసుపత్రి వైద్యులు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరితగతిన కోలుకుంటున్నారని తెలిపారు. మరో 2 రోజుల్లో ఆమెను ఇంటికి పంపిస్తామని అన్నారు. సరైన సమయంలో ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారని కూడా అన్నారు. ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు ఆమె స్పృహలో లేరని, వెంటనే చికిత్స అందించడం వల్ల ఆమె త్వరితగతిన కోలుకుంటున్నారని వివరించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పిన వైద్యులు ఊపిరితిత్తుల్లో కాస్త ఇన్ఫెక్షన్ ఉంది, దానికి సంబంధించి ట్రీట్మెంట్ అందిస్తున్నామని అన్నారు. మరో 2 లేదా 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు తొలగించామని, శ్వాస తీసుకోగలుగుతున్నారని, భోజనం కూడా తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కాన్షియస్ అంటే బాగా సెడేషన్ లోను, ప్లస్ లంగ్ లో ఇన్ఫెక్షన్, ఆస్పిరేషన్ అంటే ఎంతో కొంత ఫుడ్ పార్టికల్స్ అయ్యి వెళ్ళటం. సో మన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయన్, డాక్టర్ సంధ్య మేడం ఇమీడియట్లీ బ్రాంకోస్కోపీ చేసి ఆ ఫుడ్ పార్టికల్స్ అయ్యి వాట్ ఎవర్ ఆ బ్లాక్స్ ఏదైనా ఉంటే తీసేయటం. అది ఊపిరితిత్తులకు వాటర్ కూడా వచ్చింది, అది కూడా తగ్గేలాగా మెడిసిన్స్ ఇవ్వటం. వెంటిలేటర్ మీద ఉంచి గ్రాడ్యువల్లీ వెంటిలేటర్ తీసేసి ఇన్ఫెక్షన్ ఇప్పుడు కొంచెం బెటర్ అవ్వాలి ఇంకో 2-3 days లో. అదర్వైజ్ ఆవిడంతటికి ఆవిడ తినటం అంతా కూడా బాగానే ఉంది. సో షీఈ్ మేకింగ్ ఎ వెరీ గుడ్ రికవరీ. సో అంతా బాగానే అయింది. అంటే టైమ్లీగా యాక్షన్ తీసుకోవటం వలన, ఎస్పెషల్లీ ఆ పార్టికల్స్ అన్ని క్లియర్ చేయటం బ్రాంకోస్కోపీ ద్వారా, ఊపిరితిత్తుల వాటర్ అంతా కూడా త్వరగా తీయటం ద్వారా బాగానే రికవర్ అయ్యారు క్విక్ గానే. కల్పన గారు రికవర్ అవుతున్నారండి. ఆక్సిజన్ కంప్లీట్ గా రిమూవ్ చేసాము. నిన్నే వార్డ్ నుంచి ఐసీకి షిఫ్ట్ చేసాము. ఇంకా కొంత లంగ్ లో ఇన్ఫెక్షన్ ఉంది, దాన్ని ట్రీట్ చేస్తున్నాము. త్వరలోనే రికవర్ అవుతారు. షీఈస్ ఫైన్ ఫర్ నౌ. నెక్స్ట్ 2-3 days లో చేస్తాం. ప్రస్తుతం కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందండి లంగ్ లో. ఆ లంగ్ లో ఇన్ఫెక్షన్ కోసమే ఇంకా అబ్జర్వేషన్ లో పెట్టాము. ట్రీట్మెంట్ జరుగుతుంది. బాగున్నారంటే ఒక 2-3 days లో డిశ్చార్జ్ ప్లాన్ చేసుకుంటాం. తన ఓన్ గా తనే శ్వాస తీసుకోగలుగుతున్నారండి. ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ అనేవి మనము నిన్న నైట్ నుండి ఆఫ్ చేయడం జరిగింది. నౌ షీఈస్ ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు షీ వాజ్ అన్కాన్షియస్, అంటే బాగా సెడేషన్ లోను, ప్లస్ హైదరాబాద్ కేపీహెచ్బీలోని బిల్లాలో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను మంగళవారం సాయంత్రం స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే పలు కథనాలు చక్కర్లు కొట్టాయి. దీనిపై కల్పన కుమార్తె దయ స్పందించింది. తన తల్లి ఇన్సోమియాతో ఇబ్బంది పడుతున్నారని, వైద్యుల సూచనల మేరకు మాత్రలు తీసుకుంటున్నారని మీడియాతో చెప్పింది. ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం వల్లే ఆమె స్పృహ కోల్పోయారని కూడా తెలిపింది. తప్పుడు కథనాలు సృష్టించవద్దని కూడా కోరింది. మరోవైపు కల్పన సైతం ఈ రోజు ఉదయం ఒక వీడియో రిలీజ్ చేశారు. భర్తతో తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని క్లారిటీ ఇచ్చారు. నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్ లో నేను PhD చేస్తున్నాను, LLB చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్ళిపోయాను. కానీ మా హస్బెండ్, నేను నీ ముందు ఇట్లా జీవించి మళ్ళీ నేను మాట్లాడుతున్నానంటే ఏకైక కారణం మా హస్బెండ్ పడే కష్టం. ఆయన నన్ను కాపాడడానికి ద రైట్ టైమ్ హీ టుక్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్. హీ ఇమ్మీడియట్లీ ఇన్ఫార్మ్డ్ దెమ్ అండ్ ద మీడియా పీపుల్ అండ్ దే రియల్లీ రెస్క్యూడ్ మీ, ఐ షుడ్ సే. అండ్ నా ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ఎనీ రాంగ్ న్యూస్ అండి. నాకు పర్సనల్ ఇష్యూస్ ఏం లేదు. దేవుడు దయ వల్ల ద బెస్ట్ థింగ్ దట్ హాస్ హ్యాపెన్ టు మీ is my husband Prasad Prabhakar. I am so blessed to have him in my life, and the next best thing is my daughter Daya Prasad. నాకు అసలు ఏం పర్సనల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏం లేదండి. దేవుడి దయ వల్ల చాలా మంచిగా హ్యాపీగా ఉన్నాను.
మా ఫ్యామిలీ చక్కగా ఉన్నారు. ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ కొంచెం ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ పాడడానికి, మిమ్మల్ని సంతోష పెట్టడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఐఎమ్ జస్ట్ త్వరలోనే నేను నార్మల్ కి వచ్చేస్తాను. మీరందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు.